స్తోత్ర. సమాధానం ఎక్కడికి తీసుకెళ్తుంది చెప్పండి అందరూ. సమాధానపరచబడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే సమాధానపరచబడకపోతే మనం ఎవరు కుమారులము ఎవరు కుమార్తెలు ఇప్పుడు మీరే చెప్పాలి. మరింతే కదా, చెప్పాలి గట్టిగా. సమాధానపరచబడకపోతే ఎవరి పిల్లలమే? ఇవి మాట్లాడండి, ఎవరి పిల్లలమే? మరి దెయ్యం పిల్లల్లాగా ఉందామా దేవుని పిల్లల్లాగా ఉందామా? చెప్పాలి. దేవుని పిల్లల్లాగా ఉండాలంటే ఏం చేయాలి? సమాధానపరచబడాలి. స్తోత్రం చెప్పండి. ఇది నా మాట కాదు, ఎవరి మాట? వాక్యం చెప్తుంది. సమాధాన పరచబడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని అనబడుదురు. ఆమె ఇంకొక మాటను కూడా మీరు చూస్తే, అదే 5వ అధ్యాయము 24వ వాక్యములు కూడా మీరు చూస్తే ఒక మాట చెప్తాడు. లేదంటే 23 కానీ చదవండి. కావున ఇదిగో నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమయమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడే బలిపీఠము ఎదుటనే నీ అర్పణ వదిలి మొదట గుండా వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయండి? సమాధానపడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపము. ఇది కూడా యేసయ్య పలికిన మాటే. స్తోత్రం. ఇది శిష్యులు చెప్పుంటే ఒకవేళ వాళ్ళ మాటను కొంచెం పక్కన పెట్టవచ్చు. శిష్యుల మాట కొంచెం పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. కానీ సాక్షాత్తు ఎవరు చెప్తున్న మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెబుతున్న మాట ఏంటంటే, నీవు ఒకవేళ బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమయమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే, కొన్నిసార్లు జ్ఞాపకం వస్తుంటాయి, అవునా? జ్ఞాపకం వస్తాయా? నీకు జ్ఞాపకం వస్తే వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఇలా ఉండాలని అనుకుంటున్నాం. ఇలాంటి సమయంలో మనకి అవతల వ్యక్తికి, అంటే ఎవరు అవతల వ్యక్తి అని అంటే వాక్యంలో ఉంది నీ సహోదరుడు లేక నీ సహోదరి. ఏమండి, ఏం పడ్డారట వాళ్ళిద్దరూ? ఏదో మొత్తానికి వివాదం వచ్చింది, ఎక్కడో మాట చిన్న తేడా వచ్చింది, వాళ్ళు ఎక్కడో చిన్న ఏమండి మిస్అండర్స్టాండింగ్లు, అపార్థాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో వాక్యములో ఏమని చెప్తున్నాడంటే బలిపీఠము అనే అర్పణ అంటాడు. హల్లెలూయా. ఎక్కడ బలిపీఠం అంటే ఏంటో తెలుసా? మన ఆత్మను దేవుని దగ్గర సిద్ధపరచుకోవడం. ఆమేన్ చెప్పండి. మనం ఎక్కడికి రావడం? ప్రార్థన యొద్దకి రావడం. ఆనాడు అర్పణ అంటే వాళ్ళు నైవేద్యం తీసుకుని దేవుని మందిరానికి దూడలను, పావురాయిలను, గొర్రెలను, మేకలను దేవునికి బలులుగా, నైవేద్యముగా, అర్పణగా అర్పించేవారు. అందుకే చెప్తున్నాడు బలిపీఠము దగ్గరే వాటిని ఆపి, ఇంకా చేయకుండా ఆపి ముందెళ్ళి ఏం చేయండి? నీ సహోదరునితో ఏం చెయ్యి? సమాధానపడి వచ్చి అప్పుడు నువ్వేం చెయ్యి? అర్పించు. అప్పుడు ఖచ్చితంగా నీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్ర. అంటే సమాధానం ద్వారా మనం ఎవరికి ఇష్టలుగా మారిపోతున్నాం? మీరు గమనించండి. ఇక్కడ వీళ్ళతో పడిన సమాధానం అట దేవునికి మనలను ఎలా చేస్తుందంటే, సమాధానపరచబడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్. ఎవరు అనబడతారు? ఇప్పుడు చెప్పండి, సమాధానం మంచిదంటారా చెడ్డదంటారా? సమాధానపడడం మంచిదా? ఎప్పటికీ ఎడముఖం పెడముఖం మంచిదా? పొరపాట్లు అందరిలో ఉంటాయి, ప్రతి వ్యక్తిలో. లేదంటే తొందరపాటులో కొన్నిసార్లు మాటలో జారిపోవడము, లేదంటే మిస్అండర్స్టాండింగ్, అపార్థం చేసుకోవడము, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనుషులం కదండి. మనలో తప్పనిసరిగా ఇలాంటివి ఉండవు అనడానికి
ఏమాత్రము కూడా మనం కరెక్ట్గా ఉన్నామని చెప్పలేము. ఎక్కడో కాడ ఏదొక పాపము, ఏదొక లోపము, ఏదొక అపరాధము మనల్ని దేవునికి దూరంగా చేస్తాయి. అందుకని సమాధాన పడితేనట మనము దేవుని పిల్లలమవుతామట. స్తోత్రం చెప్పండి. సో ఒక మాట నేను చూశాను, అది ఖచ్చితంగా మంచి మాటే. ఒక ఇద్దరు వివాదపడ్డారు. ఇద్దరూ ఫ్యామిలీలో వాళ్ళే, ఇద్దరూ కుటుంబ సభ్యులే. నేను విన్న మాట ఏంటంటే, ఇద్దరు అక్క చెల్లెళ్ళే, ఇద్దరు తోటికోడళ్ళే. వాక్యములో దేవుని వాక్యము వీళ్ళిద్దరికీ ఎక్కడో వివాదం వచ్చింది, ఎక్కడో మనస్పర్ధ వచ్చింది. అయితే ఒక దినాన్ని దేవుని సేవకుడు ఈ వాక్యము గుండా చెప్తున్నాడట, సమాధానపరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదరనే మాట చెబుతుంటే, ఈ చిన్నావిడి అంట్లు తోముకుంటుంది. ఏం తోముకుంటుంది? అంట్లు తోముకుంటూ ఆ తోముకుంటున్న సమయంలో దేవుని వాక్యం సమాధానపడు 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 అని చెబుతున్నదే నిజమే, కానీ అసలు నాలో ఏం పొరపాటు ఉందని నేను వెళ్ళి సమాధాన పడాలి, నేను ఏం తప్పు చేశానని సమాధాన పడాలి అని అనుకుంటుంది. మరలా అదే వాక్యం ఏం చేస్తుంది? తనకు జ్ఞాపకం వస్తుంది. అంట్లు తోముతూనే ఉంది, మనసంతా దేని మీద ఉంది? సమాధాన పడాలి. అయితే నేను ఎవరితో సమాధాన పడాలి? అక్కతో ఏం చేయబడాలి? సమాధాన పడాలి. మరి నేను చేసిన తప్పేంటి? నేనేమీ చేయలేదు కదా అని తనకు తాను సమర్థించుకుంటుంది. అయితే ఈ లోపల తోముకుంటూ పంచసూరు టెకీలు తగిలిందంట ఆవిడకి. ఏం తగిలింది? ఇలా లేచేసరికి ఆ పంచసూరు ఏం చేసింది? మళ్ళా అంటుంది, నువ్వు చూసేవా, నువ్వు ఎంత నా మీద పగ తీర్చుకుంటున్నావు అంటుందట. ఎవరి మీద? దేవుణ్ణి. ఎవరిని? దేవుణ్ణి. మరలా నువ్వే నన్ను కొడుతున్నావు, కానీ నేనంటే నీకు ఎంత అయిష్టంగా ఉన్నానో నేను ఇలాగ అనుకుంటున్నాను. నాకు మళ్ళీ ఏం తగిలింది? దెబ్బ తగిలింది. దెబ్బ తగిలేసరికి ఇంత బొడుపు వచ్చేసింది. మనసులో మరలా అనుకుంటుంది, సర్లే దేవుడు చెప్తున్నాడు కాబట్టి నేనే వెళ్ళి ఏం చేయబడతాను? సమాధానపరచబడతాను అని అనుకుంటుందే కానీ అసలు సమాధానపరచబడాలంటే ఇప్పుడు నాకు రూట్ ఏది? నేను డైరెక్టర్గా వెళ్ళి ఎలా మాట్లాడగలను? డైరెక్టర్గా వెళ్ళి నేను ఎలాగా ఆమెను ప్రేమతో అక్క అని పిలవగలను అని అనుకుంటుందట. ప్రభువా, దానికి ఒక మార్గం ఏమన్నా తెరువునైనా అడుక్కుంటుంది. ఇంతలో ఒక కాకి ఏం చేసిందంటే, ఆ ఇంటిలో చెంచాను ఈ కావలి దగ్గర పడిచిందంట. అర్థమైందా? ఏం పడిచింది? ఆ ఇంటిలో చెంచాను. ఆమె కూడా ఏదో పనిలో ఉంది, ఆ పనిలోనే ఉంది. ఏ పని? మొత్తానికి ఈ అక్క చెల్లెలు ఇద్దరు అదే పనిలో ఉన్నారు. ఆవిడేమో అక్కడుంటే మొత్తానికి ఒక కాకి ఏం చేసిందంటే, ఆమె చెంచాను తీసుకొచ్చి సరిగ్గా అనుకుంటుందో లేదో, అనుకుంటుందో లేదో, ఎలాగెళ్ళాలి, అక్కతో ఎలా మాట్లాడాలి అనుకుంటుంది. ఎప్పుడైతే కాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డదో చెంచా దొరికింది. ప్రభువా, నీకు స్తోత్రం, చెంచా ఇచ్చినందుకు. చెంచా ఏం చేసావు? ఇచ్చినందుకు స్తోత్రం. ఎందుకంటే ఏం దొరికింది? అవకాశం దొరికింది కదా ఎవరి దగ్గరికి వెళ్ళడానికి. ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్ళడానికి ఏం చేసింది? అవకాశం దొరికింది కదా అని మొత్తానికి చెంచా పట్టుకుని మొత్తానికి గోడొడ్డో దడొడ్డో మొత్తానికి తిరిగి వెళ్ళి, అక్క ఇదిగో చెంచా మీదేగులా ఉంది, కాకి ఎత్తుకొచ్చి ఇక్కడ పడిచిందని ప్రేమతో మొత్తానికి అక్కతో ఏం పడ్డాది? సమాధాన పడ్డాది. అక్క అని లాక్కుని లోనికి వెళ్ళిపోయింది. ఏం చేసింది? అక్క అని లాక్కుని ఏమేంచింది? లోనికి వెళ్ళిపోయింది. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ మీ అక్క లేదంటే నువ్వు అనుకున్న వ్యక్తి నీతో సమాధాన పడకపోవచ్చు, కానీ నువ్వు అక్కడ సమాధాన పడినట్టు దేవుడు నిన్ను గుర్తించాడు. స్తోత్రం. సంగతి ఏంటో తెలుసా? ఆ నాటి నుండి దేవుడు ఆమెను ఆశీర్వదించడం మొదలెట్టాడట. స్తోత్రం చెప్పండి. నాటి నుండి ఏం చేయడం మొదలెట్టాడు? దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. ఆమె ఏమండి
స్థితిగతులు మారడం మొదలుపెట్టాయి. ఆమె యొక్క ఆర్థిక పరిస్థితులు మారాయి. కుటుంబంలో అనేక రకాలైన దీవెనలు కలుగుతున్నాయి, అభివృద్ధి కలుగుతుంది. ఒకరోజు అక్క కూడా చూస్తుంది, ఏంటి ఈ సంవత్సరంలో నాకంటే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు, వాళ్ళన్నింటిలో కూడా ముందెళ్తున్నారు, వారన్నింటిలో కూడా అభివృద్ధి చెందుతున్నారు అని అనుకుంటుందట. అనుకుంటూ ఉంటే వీళ్ళు కాస్త వెనకబడుతున్నారు, వాళ్ళు ఏమో ముందుకు వెళుతున్నారు. వాళ్ళు ఆర్థిక స్థితిగతులను దేవుడు దీవెంతున్నాడు, వారి యొక్క కుటుంబంలో క్షేమాన్ని దేవుడు ఇస్తున్నాడు, వారి సరిహద్దుల్లో దేవుని కాపుదల పెడుతున్నాడు, అన్ని రకాలుగా వర్ధిల్లుతున్నారు. రాను 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 2 సంవత్సరాలు వచ్చేసరికి ఈ కుటుంబం కంటే ఆ కుటుంబం ఇంకా దీవించబడిపోయింది. దేనికి స్తోత్రం. అప్పుడు అనుకుంటుంది అక్క, అయ్యో సమాధానం పడే విషయంలో నేను నా చెల్లి నా దగ్గరికి వస్తే నేనేం చేశాను, కఠినంగా నేను మాట్లాడానే, కఠినంగా నేను తొందరపడి ప్రేమతో వస్తే నేను తలుపేసానే మొక్క మీద అని తిరిగి మరలా ఆమె పశ్చాత్తాపడి ఆ తర్వాత ఇద్దరూ సమాధాన పడడం దేవుని దృష్టిలో వారు దేవుని పిల్లలుగా వర్ధిల్లారు. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం చెప్తుంది, సమాధాన పరచబడి వారు ధన్యులు, వారు ఎవరి పిల్లలు, దేవుని కుమారులు కుమార్తెలుగా ఉంటాం. అందుకే నీ బలిపీఠం దగ్గరే అర్పణ విడిచిపెట్టి నీవు వెళ్ళి నీ సహోదరునితో ఏం చెయ్యి, సమాధాన పడి వచ్చి అప్పుడు నీ అర్పణ ఏం చెయ్యి, అర్పించు. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో ఏం చెయ్యి, సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి బంట్రోతికి అప్పగించును, అంతటి నీవు చెరసాలలో వేయబడుదువు, కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రాలేవని నీతో చెప్పుచున్నానని ప్రభు చెబుతున్నాడు. దేనికి స్తోత్ర. కనుక ప్రియులారా, సమాధాన పరచబడ్డం మనకెంతో చెప్పాలి, స్వరమెత్తాలి, ఆశీర్వాదము. సమాధాన పడితే దేవుని దీవెన వస్తుంది, సమాధాన పడితే దేవుడు మనల్ని ఆశీర్వదింతాడు. నువ్వు అనుకుంటావు ఇక నేను ఎన్నటికీ మాట్లాడను అనుకుంటాం, కానీ వద్దు మనం ఏం చేద్దాము చెప్పరా, మాట్లాడండి. ఉన్నాయా ఎవరికన్నా వివాదాలు? ఇప్పుడే ఒకవేళ ఉంటే ప్రార్థనలు ఏం చేయాలి, వెంటనే సమాధాన పడిపోయి దేవా నన్ను క్షమించు, ఈరోజు నుంచి నేను ఎవరికి విరోధముగా ఒకవేళ మాట్లాడేనేమో దేవా నేను దిద్దుకుంటున్నాను అని ప్రభు బల దగ్గరికి వద్దాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మనము దేవుడు ఆశీర్వదించేవాడు. చెప్పండి, మనం ఆరాధించే దేవుడు ఎవరు?